ఓకే. అది మనం అర్థం చేసుకోలేం. ప్రకృతిలో అన్నీ మాట్లాడుకుంటాయమ్మ, మనకు తెలియదు. అది తినేస్తుంది. అది తినేస్తా ఉంటే అయ్యబాబు తెగులు వచ్చేసిందని ఇంకా నైట్రేట్ పెట్టి మళ్ళీ పురుగు మందు కొట్టేస్తాం మనం. అది ఇంకా తట్టుకోలేని శక్తికి వెళ్ళిపోతుంది. చచ్చిపోతుంది ఈ ఇంక. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఎలా బతకాలో తెలుసమ్మా, మనం నేర్పక్కల. ఈ ప్రకృతిని మనం నేర్పి పాడు చేస్తాం. ఓకే. మీ ఫామ్‌కి అసలు చెట్లకి నీళ్ళే పోయరు. ఏముండదమ్మా, ఏమీ లేకపోయినా అద్భుతంగా కాస్తాయి. అనేక మంది సైంటిస్టులు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. చాలామంది ఒకప్పుడైతే హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి క్లాసెస్ కూడా చెప్పేవాడిని నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆ పిల్లలకి. ఇలా ప్రకృతిలో ఉన్న శక్తి ఇది, దీన్ని వాడుకుంటాయి అవన్నీ, వాటికి తెలిసి మనం ఏం చేయక్కర్లేదు అని. కానీ అక్కడ తక్కువ పర్సంటేజ్ ఈల్డింగ్ వచ్చిందనుకోండి, ఎక్కువ రేటుకి అమ్ముతానంటే కొనేవాళ్ళు లేరు. అది ఒక అమృతం. ఆ అమృతాన్ని తింటే మీకు ఆరోగ్యం బాగుంటుంది, మీ బాడీలో శక్తి పెరుగుతుంది, అనేక వ్యాధులు తగ్గుతాయి. కానీ అది ఎవరు నమ్ముతారు? ఇడు అమ్ముకోవటానికి ఏదో చెప్తున్నాళ్లే అనుకుంటారు. అవును. ఇవాళ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. అందుకు ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు, నా దగ్గరికి వచ్చిన కోటీశ్వర్లు వస్తారు, లేని వాళ్ళు వస్తారు. పెద్దవాళ్ళకి నేను ఒకటి చెప్తా, ఏమండి మీరు ఇన్ని జబ్బులు అనుభవిస్తున్నారు, ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఒక ఆవును కొని ఒక 20 గుంటలో 10 గుంటల్లోనో మంచి కూరగాయలు 4 మొక్కలు బాతుకుని అక్కడ ఒక 25,000 పోయినా ఒక మనిషిని పెట్టుకుని ఆవు పాలు తాగి ఆ కూరలు తినండి, మీ జబ్బులన్నీ తగ్గిపోతాయి. ఆ మిగిలిన ఆడనే అమ్ముకోమనండి, ఆడనే తినమనండి కావాలంటే. మీరు లక్షలు ఖర్చు పెడుతున్నామని ఇచ్చి ఈ లక్షలు పోయిన చోట మాట్లాడరు, ఆ 25,000 కాళ్ళు లెక్కేస్తారు మీరు. సరే దయచేసి గురుగారు. అలా చేయొద్దండి. రాజుగారు ఇప్పుడు వాళ్ళ వరకు ఒక మంచి ఆప్షన్ చెప్పారు. మరి మధ్యతరగతి పేదవాళ్ళు కూడా మీ దగ్గరికి అదేనమ్మా, వస్తుంటారు. అందరూ మరి ఎఫర్ట్ వాళ్ళకి చేయలేరు ఎలా? అంటున్నాను నేను, అదే ఇప్పుడు అనేది. సరే మనం తెచ్చుకుంటాము, కూరగాయలు అవి తెచ్చుకుంటాము, అది ఒరిజినలా లేదా లేకపోతే ఆర్గానిక్ అన్నది మనకు తెలియదు. మరి తెచ్చుకున్న వెంటనే దాన్ని వేడి నీళ్ళల్లో ఏదో చేయడం ఏదో చేస్తుంటారు. కొన్ని టిప్స్ ఏమైనా చెప్తారా? వేడి నీళ్ళలో కడిగితే పాడైపోతాయమ్మా. మనం ఏం చేయాలంటే 5 రకాలు చెప్తాను, మన ప్రేక్షకులను జాగ్రత్తగా వినమనండి. ఓకే. పసుపమ్మ, ఉమ్, వెనిగర్, పసుపు. బేకింగ్ సోడా, సాల్ట్, నిమ్మకాయ. ఈ 5 రకాలు మీరు వాటర్లో వేసి, మీరు తెచ్చిన పళ్ళు కానీ కూరగాయలు కానీ వాటిలో వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు వాటిలో షెల్ లైఫ్ని బట్టి మీరు పెట్టుకోవాలి టైం. కొన్ని మరీ స్మూత్గా ఉన్నాయి, 10 నిమిషాలు వదిలేస్తే పాడవచ్చు. అందుకు అలా చేసి స్వీట్ వాటర్లో కడుక్కుని మీరు బయట పెట్టుకోండి, ఫ్యాన్ వేసి ఆరబెట్టండి వాటర్ లేకుండా. మీకు 99% ఆ స్ప్రేయింగ్ చేసిన కెమికల్స్ ఏ ఉన్నాయో అవి న్యూట్రల్ పోతాయి. అయిపోతాయి. ఓకే. ఓకే. అప్పుడు మీరు చాలా సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఒక ఆలివ్ ఆయిల్ 1500 పెట్టుకుంటారు, ఒక నువ్వుల నూనె 500 అవును. అవును. వాడుకోరు. అలాగే మీరు ఏదో ఒక బార్న్విటా, ఇక్కడ నేను ఒక పేరు చెప్తున్నాను, కాంట్రవర్సీ కాదమ్మా, ఒక ప్రోటీన్ న్యూల్స్ అను ఇంకోటను న్యూట్రిన్స్ అను అది 500 1000 పెట్టి కొనుక్కుంటాం. ఒక 250 300 పెట్టి 1 కేజీ పల్లీలు కొనుక్కుని అవి వేపించుకుని చక్కగా బెల్లంతో వండపట్టుకుని తింటే అందులో ఎంత ఉందో ఇందులోనే అంతే. ప్రోటీన్స్ చాలా వస్తాయి. ఒక మినువులు ఉన్నాయి, ఆ మినువులు నెయ్యి రాసి వేపించుకుని వాటిని పౌడర్ చేసుకుని అందులో ఫ్లేవర్కి ఎలాచియో కలుపుకుంటే, ఒకవేళ ఆర్గానిక్గా పండించిన మినువులు దొరికితేనమ్మా ఇంకా అంతకంటే బలమైన ఆహారం మనిషి తీసుకోక్కల, అంత బలం మినువులు. ఇలాగా శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, నువ్వులు, బెల్లం, అటుకులు ఎన్నో ఉన్నాయండి. అవన్నీ మానేసి ఇవాళ మనం ఓట్స్ కెల్లాగ్స్ ఏయో తింటాం. అటుకులు తిన్నా అందులోని ఇందులోని ఇవే బాగుంటాయేమో బహుశా, అవి తినం. ఒక మరమరాలు తింటలే, ఒక వేరుశనగ గుళ్ళు తింటలే, ఒక శనగలు తింటలేదు, బఠానీలు తింటలేదు. పిల్లలకి అవి పెడితే పళ్ళనే పెడుతున్నాయి అంటారు. అదే స్వీట్ కార్న్ తింటరా అంటే తింటాడు, ఓ బాయిలర్ తినరా అంటే బాగుంది అంటాడు. ఇలా చిన్నతనం నుంచి మనం ఇటువంటి నేర్పించాలి. ట్రెడిషనల్ ఫుడ్ అనేది వాడుకుంటే అమ్మా, ట్రెడిషన్ అనే దాంట్లో అక్కడే జీవన విధానం. ట్రెడిషన్ అంటే ఏంటమ్మా? జీవన విధానం కదా, సంప్రదాయం. దాన్ని కోల్పోయాం కదా మనం. అవును. మనం వెస్ట్రన్ అయిపోతున్నాం, వాళ్ళేమో ఇండియన్స్ అయిపోతున్నారు. ఈ విధంగా ఈ మార్పు నుంచి మనం బయటపడి ట్రెడిషన్ అనేది కొనసాగిస్తే ఈ కలుషిత ఆహారం నుంచి కొంతవరకు బయటపడడం. సూపర్. గతి లేనప్పుడు తిన్నా కూడా కొంత మనం బాగుండడానికి ఆస్కారం ఉందండి. రాజుగారు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటూ ఉంటారు కదా, అసలు అంటే ఏంటది? ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో ఏ సెల్స్ అయితే, వైట్ సెల్స్ కానీ ఇంకోటి కానీ మనకి సపోర్ట్ చేయాలో, మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచాలో, అవి దానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆటో ఇమ్యూన్కి మెడిసిన్ లేదని చెప్తూ ఉంటారు మోడర్న్ మెడిసిన్లో. ఎందుకంటే ఒక సొరియాసిస్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు స్టెరాయిడ్స్ కానీ ఇంకోటి కానీ ఇస్తారు, టెంపరీగా తగ్గుతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్లు అలాగ ఒక 3-4 సంవత్సరాలు తిరిగిన తర్వాత, ఏం డాక్టర్ గారు నాళ్ళని తిప్పుతున్నారు, తగ్గట్లేదు మాకు, మళ్ళీ వస్తాను, దీనికి మార్గం ఏంటని దెబ్బలాడతారు.
అప్పుడు అంటారు ఇది మెయింటెనెన్స్ తప్ప పూర్తిగా క్యూర్ అవ్వదండి, మీరు జీవితాంతం ఏదో మందు వాడుకోండి. లైక్ సొరియాసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వ్యాధి అంటాం కదా, కీళ్ళ వాత నొప్పులు అంటాం. ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్. ఈవెన్ థైరాయిడ్లో కూడా హషిమోటో థైరాయిడ్ అని ఉందమ్మా, అది ఆటోఇమ్యూన్ థైరాయిడ్. ఇలాగా క్యాన్సర్, ఇలాగ అనేక రకాల ఆటోఇమ్యూన్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మీ బాడీలో మీకు సపోర్ట్గా చేయవలసిన సెల్స్ ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని రక్షించవలసినవి, అవి వ్యతిరేకంగా పనిచేయటం. ఓకే. అది ఆటోఇమ్యూన్ Autoimmune. ప్రాబ్లం అండి. ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లం నుంచి మీరు బయటపడాలి అంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే మీ బాడీ ఎస్టిక్ నేచర్లో ఉండకుండా ఆల్కలీన్లోకి తీసుకెళ్ళడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎలా అది? మీరు ఎస్టిక్ నేచర్ నుంచి ఆల్కలీన్లోకి రావాలంటే రోజుకి 2 సార్లే తినాలి. పొద్దున రోజుకి 2 సాయంత్రం. సార్లు తిన్నప్పుడు ఏమవుతుందంటే మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయాక మళ్ళీ తినడం వల్ల ఏమవుతుందంటే ఈ బాడీలో ఎక్కువ సార్లు తినటం వల్ల, అంటే ఈ తిన్న ఆహారాన్ని అరిగించడం కోసం మీ అవయవాలు ఏవైతే ఉన్నాయో, ఒక గాల్ బ్లాడర్, పైచ గ్రంథి అంటాం మనం, పిత్తరసం అంటాం, అది రిలీజ్ చేస్తేనే ఆహారం అరుగుతుంది. అది సహాయం తీసుకుని లివర్ అరిగిస్తుంది అనుకోండి. ఇలాగా అనేక రకాల ఫ్లూయిడ్స్ రిలీజ్ చేయడానికి మీ బాడీలో అవయవాలు అనేవి ఉన్నాయి. అవి ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తూనే ఉంటాయి. మీరు కంటిన్యూ తింటానే ఉన్నారు, అవి రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందమ్మా, ముందర తిన్న ఆహారం అరగకుండా మళ్ళీ తినేస్తున్నారు, మళ్ళీ తినేస్తున్నారు, మళ్ళీ తినేస్తున్నారు. అవి ఇంకా అలా రిలీజ్ చేస్తూనే ఉంటాయి. ఈ యాసిడ్స్ అనేది అరుగుదలకు రిలీజ్ చేస్తా ఏమవుతుందంటే ఒకప్పటికి మీ బాడీలో బ్యాలెన్స్ కోల్పోయి pH పెరిగిపోతుంది, తగ్గిపోతుంది. లేకపోతే దానివల్ల ఏమవుతుంది, మీ బాడీ ఎస్టిక్ అయిపోతుంది. ఎస్టిక్ అయిపోయి ఆల్కలీన్, అంటే సమానత్వంతో ఉండవలసిన శరీరతత్వం ఎసిడిక్లోకి, యాసిడ్స్ కింద మారిపోతుంది. వెళ్ళిపోతుంది. యాసిడ్స్ కింద మారిపోతే ఏమవుతుందమ్మా, అప్పుడు ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అనేది మీ బాడీ ఈజీగా అది వస్తూ ఉంటే రానియమంటుంది, కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి మీలో లేదు. ఎప్పుడైతే ఆల్కలీన్లో మీ బాడీ ఉందో ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే శక్తి మీ బాడీలో వస్తుంది. మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ, అంటే ఏవైతే సెల్స్ ఉన్నాయో, అవి ధాతువులు అనుకోండి, మినరల్స్ అనుకోండి, విటమిన్స్ ఏదో ఒకటి, లేకపోతే ఆర్బీసీ అనండి, వైట్ సెల్ అనండి, అన్నీ కూడా ఒక సూక్ష్మమైన పార్టికల్స్ యొక్క సమ్మేళనమే ఈ ప్రకృతి, మన శరీరం, అన్నీ కూడా మెటీరియల్ కూడా, అన్నీ కూడానమ్మా. ఈవెన్ నన్ను అడిగితే ఇందులో ప్రాణం ఉందంటాను, మీరు ఒప్పుకోకపోవచ్చు. ఎలా ఉంది అంటే మన కంటికి కనిపడకపోవచ్చు, కానీ ఒక అణువుల యొక్క సమ్మేళనమే ఈ వస్తువు. ఆ అణువుని ఎడదీసి చూశారనుకోండి, మీరు దాన్ని చూడగలిగినంత సైన్స్ ప్రకారం చూడగలిగారు అనుకోండి, అక్కడ న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ మూమెంట్ కనపడతాయి. ఉంటాయి. మరి అప్పుడు మూమెంట్ ఉన్నప్పుడు ప్రాణం ఉన్నట్టే కదా. ఆ. అందుకనే ప్రహ్లాదుడు ఆ స్తంభంలో కూడా దేవుడు ఉన్నాడు, కాలితే చూసుకోని. నిజమే. ఇలాగా ఈ సర్వం ప్రాణం ఉంది, ఈ సృష్టి అంతా ప్రాణమయం అనేది తెలుసుకుని అన్నిటి మీద ప్రేమగా ఉండి, ఆ మందు కూడా ప్రేమగా వేసుకుంటేనే అది పనిచేస్తుంది బాగా. ఎందుకంటే ఆ మందులో కూడా ఇష్టంగా ప్రాణం ఉంది, తీసుకోవాలి. అందులో కూడా ప్రాణం ఉంది కదా. అవునవును. ఇప్పుడు మేము ఒక మూలికని చంపేస్తున్నాం. ఆయుర్వేదంలో సిస్టమ్ ఏంటంటే, యోగులు ఋషులు చెప్పింది, నువ్వు మూలిక తీయాలి అంటే ఆదివారం కంపల్సరీగా మేము ఆదివారం తీస్తాం. ఉత్తప్పుడు దాంట్లో ప్రాపర్టీస్ తక్కువ ఉంటాయి. తీసే ముందర శనివారం నీళ్లు పోసి ఆదివారం ఉదయం తలకి స్నానం చేసి వెళ్ళి దానికి దండం పెట్టుకుని, నీలోని ప్రాణం ఉంది, నాలోని ప్రాణం ఉంది, నా స్వార్థం కోసం నిన్ను చంపేస్తున్నాను కాబట్టి కోపం తెచ్చుకోకుండా మాకు సహాయం చేయని దండం పెట్టుకుని మూలికని తీయాలి. ఆ మందు మా మీద బాగా పనిచేయి. అంత అద్భుతం. దానికి మంత్రం కూడా ఉంటుంది, దాన్ని ప్రార్థన చేసే మంత్రం కూడా ఉంటుంది. అది మంచి విషయం చెప్పారు. ఇలా చేస్తే కనుక మీకు అన్నీ బాగా పనిచేస్తాయమ్మా. మనం అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు.